హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారు. ఈ పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక చిన్న బౌల్లోకి కొంచెం చింతపండుని తీసుకొని ఒక 2 times వాష్ చేసుకొని చింతపండు మునిగేంత వరకు వాటర్ని ఫిల్ చేసుకొని చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పప్పు కుక్కర్ని తీసుకొని 1 కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకొని 2 times వాష్ చేసుకొని ఇప్పుడు ఈ పెసరపప్పులోకి 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్, 2 టొమాటోలు, ఒక రెమ్మ కరివేపాకుని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 3 నుంచి 4 పచ్చిమిర్చిని తుంచి యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పిప్పిని తీసుకొని చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పప్పు గుత్తిని తీసుకొని పప్పును కాస్త మెదుపుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో చిన్న కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చితక్కొట్టుకున్న 4 నుంచి 5 వెల్లుల్లి, ఒక రెమ్మ కరివేపాకు, 2 నుంచి 3 ఎండుమిరపకాయలను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చారులోకి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కాస్త కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు చారు అనేది రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి ఈ పెసరపప్పు చారు చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.